హలో మై డియర్ స్టూడెంట్, చూడండి ఇక్కడ కాంటర్ ఇంటిగ్రేషన్. సో కాంటర్ ఇంటిగ్రేషన్ అంటే సింపుల్గా మనకు మెథడ్ ఏమిది, మెథడ్ ఎలా ఉంటుందంటే మనకు గివన్ లిమిట్స్ 0 to 2π ఇంటిగ్రల్ 0 to 2π ఉంటుంది. ఎఫ్ అంటే ఎనీ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది, కాస్ తీటా సైన్ తీటా రూపంలో ఉంటుంది. ఏముంటుంది ఇది, కాస్ తీటా సైన్ తీటా రూపంలో ఉన్నప్పుడు మనం దాన్ని రెసిడ్యూస్లే కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ రూపంలో 0 to 2π కంపల్సరీగా ఉండాలి. కాస్ తీటా సైన్ తీటా ఇలాగ ఫంక్షన్ అనేది ఉన్నట్లయితే మీరు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జెడ్ అంటే ఏం తీసుకోవాలంటే ఈ పవర్ ఐ తీటా తీసుకోవాలి. జెడ్ అంటే ఏం తీసుకోవాలి, ఈ పవర్ ఐ తీటా. అదేవిధంగా మనకు కాస్ తీటా అంటే జెడ్ ప్లస్ 1/z తీసుకోవాలి. అదేవిధంగా సైన్ తీటా అంటే జెడ్ మైనస్ 1/z, జెడ్ మైనస్ 1/z బై 2i తీసుకోవాలి. ఓకే, జెడ్ మైనస్ 1/z తీసుకోవాలి. అదేవిధంగా డి తీటా ప్లేస్లో ఓకే dz బై zi తీసుకోవాలి. డి తీటా ప్లేస్లో ఏం చేయాలి, dz బై iz లేదా zi అనేది తీసుకొని చేయాలన్నమాట. ఇది దిస్ ద వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్నే మనం డెరివేటివ్ చేస్తే ఇది వస్తుందన్నమాట, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి ఇక్కడ జెడ్ కదా ఇది, దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, dz ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ తీటా అని చేస్తే ఐ ఇంటూ ఈ పవర్ ఐ తీటా డి తీటా. ఓకే, సో డి తీటా కావాలంటే ఏం చేస్తావు, ఇది ఉతులు తీసుకొచ్చేస్తావు అంతే, dz బై ఐ ఈ పవర్ ఐ తీటా అంటే dz బై ఐ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అంటే జెడ్ అనుకున్నాం కదా, సో అది రాసినాం అంతే. ఓకే, మనకు ఆల్రెడీగా కాస్ తీటా అంటే ఫార్ములా ఎలా వచ్చింది, ఇది ఈ పవర్ ఐ తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ తీటా బై 2 కదా. సో కాది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ తీటా అంటే ఏం రాసుకోవచ్చు, జెడ్ రాసుకోవచ్చు, జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ తీటా అంటే 1/z బై 2. అదేవిధంగా సైన్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఐ తీటా మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఐ తీటా బై 2i అనమాట. సో సైన్ తీటా అనేది అలా వచ్చింది మనకు. ఈ పవర్ ఐ తీటా అంటే జెడ్ మైనస్ 1/z, జెడ్ ఇన్వర్స్ అంటే 1/z, ఈ 1/e పవర్ ఐ తీటా రాసుకుంటే జెడ్ రాస్తాం బై 2i ఇలా తీసుకొని చేసుకుంటూ రావాలి. ఇది మనకు కాంటర్ ఇంటిగ్రేషన్లో 0 to 2π కాస్ తీటా సైన్ తీటా ఇస్తే ఇలాగ చేసుకోవాలన్నమాట. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ 0 to π ఇచ్చాడు, d తీటా బై 3 + 2 కాస్ తీటా అన్నాడు. సో జస్ట్ మనం ఆ ఫార్ములా మనం ఇప్పుడు ప్రూవ్ చేసింటే, ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేసాం కదా, ఇది ఏమొచ్చింది మనకి, ఇది d తీటా బై a ప్లస్ b కాస్ తీటా. ఇప్పుడు ఈ లెక్కను ప్రూవ్ చేసాం కదా మనం, దీనికి ఏమొచ్చింది π బై √a² మైనస్ b² కదా. ఇది మనకి మనం ప్రూవ్ చేసుకున్నది. ఓకే, దీనికి ఏమొచ్చింది మనకు, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకు 3 ఉంది. సో బి ప్లేస్లో ఏముంది 2 ఉంది. సో మనకి ఏమొస్తుంది మనకు అప్పుడు, ఇంటిగ్రల్ 0 to π d తీటా బై 3 + 2 కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు π బై √a² అంటే ఏమి ఇక్కడ 3² మైనస్ 2² దట్ ఈజ్ ఈక్వల్ టు π బై 3² అంటే 9 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు π బై √5 వస్తుంది అనమాట. ఓకే, ఇట్లాగా చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకు ప్రాబ్లంలో ఒకవేళ మైనస్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ మనకి ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to π d తీటా బై 3 మైనస్ 4 9 మైనస్ 4 కాస్ తీటా ఉందనుకోండి, 9 మైనస్ 4 కాస్ తీటా ఉంది. దీని వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 9
బి ఈజ్ ఈక్వల్ టు -4 పెడతారు అంతే. అప్పుడు ఏమొస్తుంది మనకి π/√9² -4² ఈక్వల్ టు π/81 - 4² అంటే 16. ఓకే, ఇది చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఒకవేళ అలా వస్తే అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగా మనము చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మనకు 0 to π అంటే సైన్ తీటా వచ్చినా కూడా అదే మెథడే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా 0 to π dθ/a + b sin తీటా. ఇప్పుడు నేను ఎలా చేశానో సేమ్ అలాగే చేసుకుంటూ వస్తే మీకు ఏమొస్తుంది, మనకు సేమ్ అదే మెథడే π/√a² - b². సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతుంటాడు అనమాట. సైన్ తీటా వచ్చినా కూడా అలాగే చేస్తాం, అదే ఆన్సరే వచ్చేస్తుంది సేమ్. ఓకే, సో వీటిపైన మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, అనుకుందాం. 0 to π dθ/4 + sin తీటా అన్నాడు, 4 + sin తీటా అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ఆన్సర్ ఏమొస్తుంది, π/√4² - 1². సో π/16 - 1 అంటే 15 వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా అది కానీ సైన్ కానీ కాస్ కానీ కంపల్సరీగా మనకు ప్రాబ్లం అడుగుతాడు, మీరు జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. ఓకే, ఒకవేళ సైన్ తీటా కాస్ తీటా రెండు ఇచ్చాడనుకోండి, ఇది కూడా అలాగే చేసుకోవాలి. సో హలో మై డియర్ స్టూడెంట్, కాంటర్ ఇంటిగ్రేషన్లో మెథడ్ 2 అంటే మనకి గివన్ -∞ to ∞ f(x) dx ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో జెడ్ అనుకోవాలి. దీన్ని -∞ to ∞ పెట్టుకొని f(z) dz పెట్టుకోవాలి. ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, మనము జెడ్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో జెడ్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక -∞ to ∞ వచ్చేదాన్ని ఏమనుకుంటామంటే మనకు సి పెట్టుకొని f(z) అనుకో. ఫస్ట్ ఇది ఎక్స్ పెట్టుకోండి. ఓకే, జెడ్లోకి మార్చిన తర్వాత ఏమొస్తుంది, dz. దీన్ని కాంటర్ ఇంటిగ్రేషన్లోకి మార్చుకుంటాం. ఓకే, తర్వాత మామూలుగా మనం రెసిడ్యూస్ ఎలా అయితే చేసామో అలాగ చేసుకుంటూ వస్తాం. కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే 2 రీజన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ సర్కిల్ అనుకోండి, ఇది హాఫ్ సర్కిల్. ఓకే, ఇది ఇలా తీసుకుంటాం. ఎప్పుడైతే ఎక్స్ని జెడ్లే కన్వర్ట్ చేస్తే ఇక్కడ దీన్ని -r రీజియన్ అంటారు, దీన్ని +r రీజియన్ అంటారు. దీన్ని ఏమంటారంటే గామాతో రిప్రజెంట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇది గామాతో రిప్రజెంట్ చేసుకుంటారు అనమాట. దీని యొక్క రేడియస్ ఎలా ఉంటుందంటే mod z = r అనమాట. mod z = r. ఇక్కడ గామా అనేది ఏదైతే ఉందో అది 0 అయిపోతుంది. ఏమొస్తుంది ఇక్కడ, గామా అనే లెంత్ ఏదైతే ఉందో -r to +r -r ఏమైపోతుంది మనకి, ఇక్కడ 0 అవుతాయి అన్నమాట. ఏమొస్తుంది, ఇది 0. ఫైనల్గా ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఈ లెంత్ వస్తుంది. అంటే ఏమి ఇక్కడ -r to r f(z) + గామా f(z) ఇది dz, ఇది dz అనమాట. ఏమిది dz. దీన్ని -∞ to ∞ f(x)ని ఈ విధంగా మనము రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనకు దీన్ని రీజన్లోకి మార్చుకున్నప్పుడు ఈ పార్ట్ అంతా మనకు ఎగిరిపోతే జస్ట్ ఇది ఒకటి కాసి రెసిడ్యూస్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద ప్రాబ్లం. చూడండి, ఇక్కడ 0 to ∞ dx/x² + a² అన్నాడు, x² + సో దీన్ని ఏం చేయాలి, మనము ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టుకోవాలి.
ఇంకా ఎలా ఉండాలి నీకు, -∞ to ∞ ఉండాలి. కానీ ఇక్కడ 0 to ∞ ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే 1/2తో చేస్తే ఇక్కడ -∞ to ∞ పెట్టుకోవచ్చు. అంటే ఏమి dx బై దీన్ని ఏం రాసుకోవచ్చు, x ప్లస్ ai ఇంటూ x మైనస్ ai రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే x² ప్లస్ a² 0 అవుతుందా, ఏమొస్తుంది మనకి ఇక్కడ x² ప్లస్ a² 0 అయితే x² ఏమొస్తుంది -a². కాబట్టి ఏం రాసుకోవచ్చు, x ప్లస్ ai ఇంటూ x మైనస్ ai రాశాను. ఓకే, సో ఈ పార్ట్ అనేది రాశాను ఇక్కడ. దీన్ని ఇలా రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. దీనిలో మనం ఓన్లీ పాజిటివ్ మాత్రమే తెలియాలి. దీన్ని కాసి రెసిడ్యూస్లోకి మారుస్తున్నాం. ఓకే, ఏమొస్తున్నాడు dz బై z ప్లస్ ai z మైనస్ ai. దీనిలో ఓన్లీ పాజిటివ్ పోల్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాం కదా, అంటే -ai వస్తుంది. ఇది ఏమొస్తుంది, ai వస్తుంది. సో ఇది నెగిటివ్ పోల్ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవాలి, దీన్ని తీసుకోకూడదు. ఓకే, ఇంక f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఇంక f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు మనకి 1/z మైనస్ ai. ఈ పోల్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నెగిటివ్ పోల్ తీసుకోకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ పోల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇది నెగ్లెక్ట్ చేయాలి. ఇది ఏం చేయాలి, ఇది నెగ్లెక్ట్ చేయాలి. ఇంకేం చేస్తావు, f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 1/z ప్లస్ ai. సో 1/z అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ai రాసుకోవచ్చు, ai ప్లస్ ai 1/2ai 1/2ai. ఓకే, ఇంకా లాస్ట్కి ఏం చేస్తాం మనం, ఇంటిగ్రల్ 0 to ∞ dx బై x² ప్లస్ a². ఓకే, దీన్ని డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ మనం డెరివేషన్ చేయాలి కదా. సరే, ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే 2 అనేది తీసేస్తున్నా, ఇది ఒకటి నెగ్లెక్ట్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, సో ఇంకేం చేస్తాం, ఇది 2πi ఇంటూ ఇది 1/2ai. ఓకే, జస్ట్ ఇక్కడ i క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నీకు π/a. ఆల్రెడీగా మీకు ఏముంది, ఇక్కడ 1/2 ఉంది కదా, ఏమొస్తుంది 1/2 ఉంది కాబట్టి π/2a అనమాట. ఓకే, ఇట్లా -∞ to ∞ వస్తే ఈ మెథడ్ చేసుకోవాలి మనం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చాడు -∞ to ∞ ఇచ్చాడు, x² dx x² + 1 x² + 4 అన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని ఓకే కాసి రెసిడ్యూస్ ఇంటిగ్రల్లోకి మారుస్తున్నామంటే ఏమి -∞ ∞ ఓకే ఇచ్చాడు. దీన్ని ఏం చేసామంటే ఇక్కడ ఇంటిగ్రల్ రాసి సి పెట్టినామంటే కర్వ్లోకి మారుస్తున్నాం. ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, జెడ్ రాసుకోవచ్చు, z² + 1 z² + 4 ఇది రాసుకోవాలి. ఇట్లా ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ ఎక్స్ ప్లస్లో జెడ్ రీప్లేస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇంక ఇన్ఫినిటివ్ రాయాల్సిన అవసరం లే, జస్ట్ సి అని పెట్టేసి సరిపోతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సి, ఇది z² బై ఇది z ప్లస్ ఐ ఇంటూ z మైనస్ ఐ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, z ప్లస్ 2i z మైనస్ 2i. ఓకే, యు టేక్ ఓన్లీ పాజిటివ్ పోల్స్. అంటే ఏమి, ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ 2i మాత్రమే తీసుకోవాలి. నెగిటివ్ అనేటివి నెగ్లెక్ట్ చేయాలి. నెగిటివ్ అనేది ఎందుకు నెగ్లెక్ట్ చేయాలంటే మనకి హాఫ్ సర్కిల్ వస్తుంది కదా, ఇట్లా అపో సర్కిల్ కదా. ఓన్లీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ఓకే పాజిటివే తీసుకోవాలి, పైన ఉంది కాబట్టి. నెగిటివ్ వస్తే నెగిటివ్ లేదు కాబట్టి ఇక్కడ హాఫ్ సర్కిల్ నెగ్లెక్ట్ చేస్తున్నాం అని అర్థం. సో ఇంకేం చేస్తారు, ఇంకా ఈ పోల్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఏ పోల్ తీసుకుంటే వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. జస్ట్ ఇంక ఇవి నెగ్లెక్ట్ చేస్తారు. రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఏమిది, రెసిడ్యూస్ f ఆఫ్ z that is equal to, ఇక్కడ ఏం చేస్తారు, i² బై ఇక్కడ i ప్లస్ ఐ. ఓకే, ఇక్కడ ఏమిది i ప్లస్ 2i, ఇక్కడ i మైనస్ 2i.
ఏది I మైనస్ 2i, దట్ I స్క్వేర్ అంటే -1, ఇది 2i ఇంటూ 3i ఇంటూ -i, దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, I ఇంటూ I స్క్వేర్ అంటే -1 అవుతుంది, -1 బై ఇది ఏమవుతుంది I స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, 3 2 జా 6 ఇంటూ I. ఓకే, that is equal to -1 by 6i. నెక్స్ట్ రెసిడ్యూస్, ఇక్కడ ఏం చేసినాం, రెసిడ్యూస్ z టెన్స్ టు I తీసుకున్నాం. సో రెసిడ్యూస్ f ఆఫ్ z టెన్స్ టు 2i తీసుకోండి. అప్పుడు ఏం చేస్తావు, ఇది నెగ్లెక్ట్ చేసేస్తావు, 2i ఇక్కడ పెడితే ఇది ఏమొస్తుంది నీకు 2i స్క్వేర్ 2i ప్లస్ I 2i మైనస్ I 2i ప్లస్ 2i, that is equal to 4i స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఇది ఏమొస్తుంది నీకు 3i ఇంటూ I ఇంటూ 4i. ఓకే, ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ ఒక I, ఇది ఒక I, ఇది ఒక I స్క్వేర్ క్యాన్సిల్, 1/3i. ఓకే, ఇంకేముంది మనకు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ x స్క్వేర్ dx బై x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఇది ఏమొచ్చింది -1/6i, ఇది ప్లస్ 1/3i. ఓకే, సో ఇక్కడ I అనేది కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది, 2π ఎల్సిఎం ఏమొస్తుంది మనకి -1 ప్లస్ 2 ఎల్సిఎం వచ్చి 6. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2π/6, 2 1 జా π/3, ఏమొస్తుంది ఇక్కడ π/3. సో ఇట్లాగా మనము ట్రై చేసుకోవాలన్నమాట. ఓకే, రెసిడ్యూస్ అంటే ఇక్కడ మనం ఇలాగ చేసుకోవాలి ఇవి. సో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఓకే, ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మోడల్ అని అన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ పోవాలి మనం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ మోడల్. ఇక్కడ మనకు గివన్ చూసారు, ఇక్కడ గివన్ మెథడ్ 3, గివన్ e⁻imx f ఆఫ్ x, e⁻imx ఇంటూ f ఆఫ్ x, లిమిట్స్ ఏమి ఇవ్వాలి, -∞ ఇవ్వాలి. ఇక్కడ f ఆఫ్ x అంటే మనకు సైన్ కావచ్చు లేదా కాస్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ సైన్ కానీ లేదా కాస్ కానీ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ f ఆఫ్ x అంటే ఏమి, ఇక్కడ హియర్ f ఆఫ్ x అంటే ఇక్కడ f ఆఫ్ x అంటే ఏముండాలి మనకు, చూడండి ఇక్కడ f ఆఫ్ x అంటే ఏముంటుందంటే ఇక్కడ సైన్ రూప్ x అని ఉండొచ్చు లేదా కాస్ ఉండొచ్చు. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా imx రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు m అనమాట, m ఇలా ఇస్తాడు. ఇలాంటివి ఇస్తే మనం ఇంక మామూలు రెసిడ్యూస్ మనం ఎలా కనుక్కుంటామో అలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం ఇస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇది ఇంటిగ్రల్ -∞ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఏముంటుంది మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా cos ax/x స్క్వేర్ ప్లస్ 1 dx, x స్క్వేర్ ప్లస్ 1 dx ఇచ్చాడు. దీన్ని మనము కాంటర్ ఇంటిగ్రేషన్లోకి మార్చుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తారు మీరు, దీన్ని ఇంటిగ్రల్ మీరు ఏం చేస్తారు, దాన్ని జెడ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం, ఈ పవర్ ఇక్కడ ఇది ఏదైతే వాల్యూ ఉందో అది ఈ పవర్. ఓకే, ఈ పవర్ ఇక్కడ ఏ ఉంది కదా, ai అని రాసుకుంటారు ఈ ఫార్ములా, e⁻ix బై
ఇది ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఐ ఇన్ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డిఎక్స్. ఓకే, దీన్ని కాంటర్ ఇంటిగ్రేషన్లోకి మార్చి ఏం చేస్తారు, ఈ పవర్ ఏఐజెడ్ బై జెడ్ ప్లస్ ఐ జెడ్ మైనస్ ఐ. కాంటర్లో ఉన్నదాన్ని ఏంటంటే కాషీస్లోకి మార్చాం, అంటే కర్వ్ ఇంటిగ్రల్లోకి మార్చాం. యూ టేక్ ఓన్లీ పాజిటివ్ పోల్ మాత్రమే తీసుకోవాలి. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ, అంటే రెసిడ్యూస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇన్ ఎఫ్ ఆఫ్ జెడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం ఇక్కడ, ఈ పవర్ ఏఐ ఇంటూ జెడ్ ప్లస్ ఐ హోల్ డివైడ్ బై ఐ ప్లస్ ఐ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, ఇది మైనస్ ఏ బై ఇది ఏమొస్తుంది నీకు 2i. ఓకే, వచ్చిన ఆన్సర్ని ఏం చేస్తారు, ఇంకా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx ఈక్వల్ టు 2πi ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ బై 2i రాస్తారు అంతే. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ ఐ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పై ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ ఇలాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ 3x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 dx ఉందనుకోండి. అప్పుడు ఏమొస్తుంది మనకు, దీన్ని రాసుకునేటప్పుడు ఏం చేస్తాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐ, ఏముంది 3 ఉంది కాబట్టి 3x బై ఎక్స్ ప్లస్ ఐ 3i ఇంటూ ఎక్స్ మైనస్ 3i రాసుకుంటాం ఇంటూ డిఎక్స్. ఇంకా దీన్ని కాంటర్ ఇంటిగ్రేషన్లోకి మార్చి, కాంటర్ ఇంటిగ్రేషన్లో ఉంది, దీన్ని రెసిడ్యూస్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తాం, ఈ పవర్ 3iz బై ఓకే జెడ్ ప్లస్ 3i ఇంటూ జెడ్ మైనస్ 3i dz. ఓన్లీ మనం ఏం చేస్తున్నాం, ప్లస్ 3i జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3i మాత్రమే తీసుకున్నాం. ఓకే, పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. పాజిటివ్ తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ నెగ్లెక్ట్ చేస్తాం, ఉన్న చోటు పెడతాం. ఇంకా అంటే ఇంకా 2πi ఇంటూ ఇది ఈ పవర్ 3i ఇంటూ 3i జెడ్ ప్లేస్లో ఇంకేం చేస్తుంది, 3i ప్లస్ 3i దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6i అవుతుంది, 2πi బై 6i. ఇది ఈ పవర్ 3 3 9 i ఇంటూ ఐ స్క్వేర్ అయితే మైనస్ 9 వస్తుంది. సో ఇక్కడ ఐ క్యాన్సిల్ అవుతుందా, ఇది ఏమొస్తుంది ఇంకా నీకు 5/3 ఈ పవర్ మైనస్ 9. ఇలా ఈ మోడల్ వస్తే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ పవర్ ఐఎం అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉండాలి. నెక్స్ట్ సైన్ కానీ కాస్ వస్తే ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద మెథడ్ 3. ఓకే, లాస్ట్ మెథడ్ ఉంది, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే